టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. బెల్లంపల్లిలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, బజార్ ఏరియా బ్రాంచ్ హై స్కూల్, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1171 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. వీరిలో 619 మంది బాలురు, 552 మంది బాలికలు ఉన్నారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనగణన 2027లో ప్రతి పౌరుడు స్వయంగా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకునేలా అవగాహన కల్పించేందుకు హనుమకొండలో భారీ అవగాహన ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై పాల్గొని ప్రజలకు జనగణన ప్రాముఖ్యతను వివరించారు. ఈ అవగాహన ర్యాలీ హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ సర్కిల్ నుంచి ప్రారంభమై భీమారం సర్కిల్ వరకు కొనసాగింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అనుచరుడు జయరాం శ్రీనివాస్ నాయక్ కొండగట్టులో ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా మాల విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఆంజనేయ స్వామి భక్తులు జై తెలంగాణ, జై కేసీఆర్, జై జై వేముల ప్రశాంత్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. కనీస సౌకర్యాలు లేవని, గంటల తరబడి లైన్లలో నిల్చున్నామని, కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి ఇబ్బందులు లేవని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకే కాకుండా దేవాలయాల్లో కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయని స్వాములు ఆరోపించారు. హైదరాబాద్లోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కు సంబంధించిన అబ్స్కాండింగ్ పోస్టర్లను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి ఈ పోస్టర్లను అంటించినట్లు సమాచారం. ఈ పోస్టర్లు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీయడంతో అధికారులు వెంటనే స్పందించి తెల్లవారుజామున వాటిని తొలగించారు. బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా తొగట మండల కేంద్రంలో రైతులు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసన తెలిపారు. 6 గాలం కష్టపడి పండించిన పొద్దుతిరుగుడు ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. మార్కెట్ యార్డు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు దున్నపోతుతో ర్యాలీ నిర్వహించి తమ గోడును అధికారులు ఎదుట వెళ్లబోసుకున్నారు. మార్కెట్ యార్డులో ధాన్యం పోసి 40 రోజులు దాటినా కొనుగోలు ప్రారంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే కొనుగోలును ప్రారంభించాలని తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన చైర్మన్ దరిపల్లి చంద్ర మాట్లాడుతూ గ్రంథాలయం ఒక దేవాలయం వంటిదని, పోటీ పరీక్షలకు అవసరమైన అన్ని రకాల పుస్తకాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. జిల్లా గ్రంథాలయంలో అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని, గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని సూచించారు. గ్రంథాలయాలు ఉద్యోగ కల్పన కేంద్రాలుగా ఉపయోగపడతాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయనను ఉద్యోగులు, కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. సంగారెడ్డి జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 27 పరీక్షా కేంద్రాలలో ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటలకు మొదలయ్యాయి. జిల్లా ఇంటర్ అధికారి గోవిందరావు తెలిపిన వివరాల ప్రకారం ప్రభుత్వం ప్రథమ సంవత్సరం పరీక్షలకు 9,062 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఆయన సంగారెడ్డిలోని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ పరీక్షలు ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగుతాయి. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ రామారెడ్డి మండలం గిద్దెరెండు శివారులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వచ్చే 4 రోజుల్లో పూర్తి చేయాలని, ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లో కొనుగోలు నిర్వహించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని 9, 10, 12 వార్డుల్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు అవసరమైన మౌలిక వస్తువుల పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తూ ఆయా వార్డుల్లో పర్యటించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీలు, సీసీ రోడ్లు, పారిశుద్ధ్యం, తాగునీటి వంటి సమస్యలపై అక్కడికక్కడే అధికారులతో చర్చించి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నటుడు అలీ ఓ సబ్బు యాడ్లో హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గర్సోబ్ అనే సబ్బు యాడ్లో అలీ లక్ష్మీ పూజ చేయడం, బ్యాక్గ్రౌండ్లో లక్ష్మీదేవి మంత్రాలు వినిపించడంపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అలీని బహిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వివాదం ముదరడంతో గతంలో తాను నటించిన సినిమాలోని సన్నివేశం ఆధారంగా యాడ్ రూపొందించారని అలీ వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పారు.